శ్రీ పోలాప్రగడ్ సత్యనారాయణ మూర్తి గారి ప్రాసంగిక వ్యాస సంకలన వ్యాసతోరణం 5వ భాగం 26/6/25 మతి మరుపు గురించి శ్రీ అప్పజోడు వెంకట సుబ్బయ్య గారు రాసినారు. ఈయన కర్నూలు సిల్వర్ జూబిలీ కాలేజీలో తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పనిచేశారు. మా అబ్బాయి పెద్ద అబ్బాయి శాస్త్రి అక్కడ సీట్ వచ్చి చదివినప్పుడు మానవుని నిత్య జీవితంలో తరచుగా తటస్థించు వాటిలో మతి మరుపు ఒకటి. ఈ మంచు తెర మనస్సులోని విషయాలను మరుగుపరుస్తుంది. మతి మరపును మంచు తెరకు విషయస్ఫురణ సూర్యోదయం. తల గూకికోవటం మతి మరపుకు మొదటి గురి. మొగం ముడవటం, బొమ్మను ముడివేయటం, పెదవి కొరికి ఆలోచన ముద్ర వేయటం మొదలైనవన్నీ మతి మరుపును తెలిపే అనుభవం. ఈ అనుభవాలకు ప్రభావం లేకపోవాలి. ఒకసారి తలను గోకగానే కొందరికి మరిచిన మాట వెంటనే మతికి వస్తుంది. మరికొందరికి తల తాట లేచిన మాట మాత్రం మతికి రాదు. అలవాటును బట్టి ఈ అనుభవాలను ప్రభావం ఉంటుంది. మానవుడికి మరుపు కలగటం సహజం. తెలిసిన విషయాలన్నిటినీ అన్ని తరుణాలలో జ్ఞాపకం ఉంచుకోలేము. అలా ఉంచుకోగలిగిన వాడు మానవుడు కాదు. అతడొక దివ్యుడైనా కావాలి, లేక యంత్రమైనా కాదు. జ్ఞాపక శక్తికి కొన్ని హద్దులు. ఈ హద్దులలో తరతమ భేదాలు ఉండొచ్చు, కానీ హద్దే లేని బుద్ధి బలం ప్రకృతి విరుద్ధం. మెదడు లేని విషయాలు అధికమవటం, మానసికమైన సోమరితనం ఏర్పడటం, మెదడుకు గ్లాని కలగటం, చిత్తంలో ఏకాగ్రత చెడిపోవటం, ఏ విషయాల్లో ఏకాగ్రత పెరగటం మొదలైన వాటిని మతి మరుపు కారణాలుగా చెప్తారు. మతి మరపు మేధావులు, ప్రేమికులు ప్రపంచంలో పేరు పొందిన వాడున్నారు. అయ్యో మరచితినని ఆవేదన పడు వాడిని అది మేధావి లక్షణమని పక్కవాడు పరిహసించడం మనకు పరిచయమైన విషయం. మహామేధావి అయిన న్యూటన్ ప్రయోగశాలలో పనిచేస్తుండగా మిత్రుడొకరు వచ్చి పలకరించాడు. న్యూటన్ ప్రయోగంలో నిమగ్నుడైన న్యూటన్ పలకకుండటంలో వింతలే. భోజన సమయం మించిపోతుంటే న్యూటన్ కొరకు తెచ్చిన ఆ భోజనం మిత్రుడు తిని స్థిమితంగా కూర్చొని కొంతసేపటికి న్యూటన్ వచ్చి ఎప్పుడు వచ్చావని మిత్రుడిని పలకరించి ఖాళీ గిన్నె చూసి నవ్వుకొని, మిత్రమా, నా మతి మరపు చూశావా? పంపిన భోజనాన్ని ఎప్పుడూ తిని మళ్ళా గిన్నె వెతుకుతున్నానని పలుకుతూ కూర్చున్నాను. పక్కనున్న మిత్రుడు పక్కున ఆ భోజనం ముగించింది నువ్వు కాదురా, నేను అన్న. అలాగా అని న్యూటన్ తెల్లబోయి ఈ ఆలోచనలు మునిగి అగ్గి పొల్లను నోట సిగరెట్టు పెట్టె తీసి పాడు పొల్ల వెలగలేదని పారవేసే ప్రొఫెసర్లు ఉండకపో. కొందరు ప్రొఫెసర్ల నిత్య జీవితంలో ప్రధాన భూమిక వహించేది కళ్ళజోడు. కొందరు పండితులు పరమపదం అన్వేషించడం దేవుడెరు కానీ పొడుము పెట్టెని అన్వేషించడం మాత్రం ప్రసిద్ధి. అలాంటిది మేధావుల మతి మర. ఇక ప్రేమికులు ప్రియురాలిని ప్రియుడు, ప్రియుణ్ణి ప్రియురాలు ఎదుట చూసినప్పుడు కానీ, ఎదలో ఊహించుకున్నప్పుడు కానీ, స్వప్న సీమలలో విహరించేటప్పుడు కానీ జగద్విత్. అలాంటి వాళ్లలో పరధ్యానం పిలిచినా పలుకులు. ఇక్కడ సామాన్యంగా సంగతి కంటే రాధాకృష్ణుల స్థితి తెలిపే శ్లోకం ఒకటి చెప్ప. రాధా పునాతు జగదచ్యుత దత్త చిత్త మంథానమాకలయతి దతిరిక్త పాత్రే అస్యాస్తక పవక చంచలలోల దృష్టే దేవోపి దోహన ధియా వృషభం నిరుస్థన్. ఈ ప్రేమికులు ప్రదర్శింపబడింది మరుపు యొక్క విశ్వరూపం.
మతిమరుపులో చిత్రాలు చాలా మందికి పరిచయమైంది. సంవత్సరం మారినప్పుడు జాబులలో తేదీ నెల తప్పు లేకుండా పడిన పక్కనే పాత సంవత్సరం 10 రోజులైనా పడక్కమ్మ. జాబు రాయలచి మర్చిపోయి మరుసటి జాబులో జవాబు రాలేదని మిత్రుడితో నిష్ఠురాలాడటం, రాసిన జాబు పుస్తకాల్లో 10 రోజులు భద్రపెట్టి తేదీ మార్చకుండానే పెట్టెల పోస్ట్ బాక్సులో వేయటం, పెట్టెలో పడవేయలేదని తలచి జేబులో దాబు పెట్టుకొని పగలంతా తిరిగి రాత్రిపూట చొక్కా విప్పటంలో జారిపడిన జాబులు చూసి సిగ్గుపడటం, తరచుగా జాబుల పట్ల తారసిలే మతిమర, తాళపు చెవి కొరకు ఇల్లంతా గాలి అడిగి అందరినీ విసిగి చివరకు తన నడుమునే తడువుకొని లేక జేబు చూసుకొని నా దగ్గరే ఉన్నదని నవ్వుకోవడం నిత్య జీవితంలో చాలా చోట్ల మనం చూస్తాం. అప్పుడప్పుడు దారిలో ఇద్దరు ఎదురైతే ఒకడు నోట సిగరెట్టు నలిపి అవతల వాడికి అగ్గి పెట్టని పడవేసుకుంటూ పోయి వస్తానని ఇచ్చినవాడు అగ్గిపెట్టె అనగానే అయ్యో మరచితను అందించి తెల్ల మొగంతో వెళ్ళిపో. అడుగుటకు బాగుండదని అగ్గిపెట్టె వదులుకునే ఉదారులు కూడా ఉండకు. కొందరు పోస్టాఫీస్ దగ్గర సంతకం చేయటానికి పక్కవాడి పెన్ను అడుగుతారు. సంతకం చేసి జేబులో పెట్టుకొని చకచకా సాగి ఇచ్చిన వాడికి లాభం లేదని నా పెన్ను అని నోరు అడగని సారీ అంటూ చేతికిచ్చి సాగిపోతారు. ప్రబుద్ధులు కొందరు రైలు బండిలో ప్రయాణించుట ఎదట ఉన్న అందగత్త మీద ఏకాగ్ర దృష్టితో దిగిపోయేటప్పుడు చెప్పులు మర్చి కాలు చుర్రుమన్న చింతించేవాళ్ళు కొందరు. అనేక ధ్యానంలో దిగాల్సిన ఊరు పక్క ఊరు చేరి పరితపించేవాళ్ళు మరికొందరు. ఇలాంటి మరపులు శతసహస్ర సంఖ్యలో అధిక. పై మరపులన్నిటిలో పరిహాసం ఉంది కానీ ప్రమాదం. కొన్ని మరపులు కొంపలు ముసి గొప్ప ఉద్యోగానికై దరఖాస్తు పెట్టి పరిశ్రమించి దాన్ని పొంది అందులో ప్రవేశించాల్సిన రోజు మరిస్తే బతుకు తెరువు పాడై. మతిమరపు అదుపులో పెట్టే వాటిలో డైరీ వ్రాయటం పునశ్చరణ ప్రధానం. దైనిక జీవితంలో ముఖ్యమైన విషయాలను మరవకుండా ప్రతిరోజు వ్రాసి ఉండేది అలా జరిగిపోయిన విషయాలను ఇట్లా జరగాల్సిన విషయాలను అది కడుపున పెట్టుకొని కాపాడుతూ విప్పి చూసిన వ్యక్తికి అవి స్మరణకు వస్తాయి. డైరీ వ్రాయుట మతిమరపు మానుడయందు జ్ఞాపక శక్తినికి దీపిక. డైరీ వ్రాయుట దినచర్యలో ఒక భాగమవటం వాంఛనీయం. నిత్యం డైరీ వ్రాసే వ్యక్తులు విషయాలు మర్చిపోవటానికి అవకాశం లేదనే మాట నిజమే, కానీ డైరీ వ్రాయటమే మర్చిపోయే మహాత్ముని గురించి మనమేం చెప్పగలం? పునశ్చరణ అనగా అనుకున్న దానినే అప్పుడప్పుడు అనుకో. స్నేహితుడు రైలుకు వచ్చే రోజు స్టేషన్కి వెళ్ళదలిచి మరచిపోవటం మిక్కిలి తరచుగా 3 నెలల పెదపల 10వ తేదీ మిత్రుడిని కలియటానికి రైలు బండికి వెళ్లాల్సి ఉంటే ప్రతి నెల 10వ తేదీ ఆ విషయం ఒక్కసారి ప్రస్తావించుకుంటే మరిచిపోయే ప్రమాదం తక్కువ. కొన్ని చోట్ల విషయం ఎంత జపం చేసిన మార్గమధ్యంలో మతిమరపు ప్రవేశింపక అనాకు బెండకాయలు, బేడకు దొండకాయలు, కూరగాయల అంగడి వరకు జపం చేసి చివరకు మరపులో అనాకు దొండకాయలు, బేడకు బెండకాయలు బేరమాడి తేవడం అసాధారణమైన అసంభవం మాత్రం కాదు. ఇంత జపం చేసినా మార్గమధ్యంలో ఏ తగువులాటో కంటబడి ఆ జపంలోని విషయాలు తెలియకుండగానే తారుమారు కాదు. సామాన్యంగా మతిమరపు అప్రధాన విషయాల పట్లనే ఎక్కువగా. అందుకే అప్రధాన విషయాలు ప్రధాన విషయాల అనుబంధంగా గుర్తుపెట్టుకుంటే వాటిని మరిచిపోయే అవకాశం తక్కువ. అన్నం తినటానికి అనుబంధంగా ఉంచుకుంటే ముందు త్రాగటం మర్చిపో.
మందు తాగడు. అలాగని అన్నం తిని ఆయాసంతో పడక గది ప్రవేశించి మందు తాగటానికి మరచేవాళ్ళు ఉంటారన్న భావం కాగా హృదయాన్ని కదిలించి సంచే సన్నివేశాలు మరుపురం. సన్నివేశం ఎంత చిన్నదైన మనస్సు మీద అది వేసిన ముద్రను బట్టి మరుపు దూరము. అంతేకాక అభిరుచికి అధికంగా ఉన్న విషయంలో కూడా మరుపు ప్రవేశింపదు. ఇందుకు నేటి విద్యార్థులను ఉదహరింపవు. కొందరు విద్యార్థులు సినీ రంగంలోని సినీ నటుల పేర్ల వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు ఒక్క పొరపాటు లేకుండా వల్లింపగలరు. కానీ శాకుంతలం ఎవరు రాసిందో చెప్పదు. మరికొందరు ప్రపంచంలో ప్రసిద్ధులైన క్రికెట్ ఆటగాండ్ల చిరునామా వాడు ఒక్కొక్కరు ఎన్నెన్ని పరుగులు చేసింది అరచేత అగిపించేటట్లుగా చెప్పగలరు. ఆట వెలది గణాలు ఎన్నో ఏమిటో అభిరుచికి మరపు మీద అంత అప్రభావం. చరిత్రాన్ని అభిమాన విషయంగా చదివేవాడు అందరి తేదీలన్నిటినీ తప్పు లేకుండా తెలపగలడు. కానీ లెక్కలలో ఒక్క సూత్రానైనా సక్రమంగా చెప్పాలి. రసాయన శాస్త్రంపై అభిమానం ఉన్నవాడు అందు పదార్థ ధర్మాలను వాటి ప్రభావాలను పేర్కొనగలడు. కానీ చరిత్రలో గాంధీ పుట్టిన తేదీని గుర్తు పెట్టుకోలే. ఈ చరిత్రను కానీ రసాయన శాస్త్రాన్ని కానీ హృదయపూర్వకమైన అభిమానం అభ్యసించినప్పుడే అందరి గంగతులు స్మృతిలో విశ్వవిద్యాలయం వారు ప్రకటించిన అభిమాన విషయాల జాబితాలో ఇది చాలా సులభమైందని చదువు. దానితో ఈ మధుపరుపు మైత్రి చేయక తప్పదు. కొన్ని ఎడల మరపు స్వభావానికి సూచిక. ఒకడు పరుల అందరి మంచిని మరచిపోయి శ్రద్ధ మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మరొకడు ఇతరులలోని మంచి మీద దృష్టిని చెడును మర్చిపోదు. వీటిని బట్టి మొదటి వాంది దోమతత్వమని, రెండవ వాడి తుమ్మెద తత్వమని చెప్పుకో. దోమకు మురికి మీద మక్కువ, తుమ్మెదకు తేనె మీద మొక్కు. కొందరు తానియాల్సిన బాకీలు మర్చిపోతారు, తనకు రావాల్సిన వాటిని జ్ఞాపకం పెట్టు. మరికొందరు రావాల్సిన వాటిని మర్చిపోయి ఇయ్యాల్సిన వాటిని పట్ల తాహతాహనాడు. అప్పుడప్పుడు కొందరు కావాలని మతి మరపును అభిరయిస్తారు. పెద్ద కాలంగా పరిచయమున్నవాడు కూడా మిత్రులతో కలిసి ఎక్కడో ఎదురుపడి నిన్నెక్కడో చూసినట్లుందే అని నొసలు ముడి ప్రశ్న వేస్తాడు. ఆ అభినయంలో తన ఆధిక్యాన్ని ప్రదర్శించబో. ఎదుటివాడు గడిసరి అయితే నేను గుర్తులేనా, కింద చేడు కళ్ళం గడిగడ కలిసిందేం కదా, అంతే అతడు జన్మలో అలాంటి మతి మరపు మరలగా. కళ్ళు అంగడి దగ్గర కలిసాం కదా. పై విషయాలన్నిటిలో సామాన్యంగా లౌకికమే ప్రధాన పాత్ర వహిస్తుందని మతిమరపు కూడా దానికి తావు లేకపోలేదు. మతిమరపు కేవలం తూలనాడ తగిందిక, అది మేధావి లక్షణమని మన్ననలు. అంతేగాక మతిమరపు కొన్ని విషయాలు అనుగ్రహించేటే అదృష్టం. అలాంటి వాటిలో అవమానం మొదటిది. అభిమానవంతుడికి తలవంపు స్ఫురణకు వచ్చినప్పుడల్లా వాడి హృదయం మండు పంట భూమి వలె బీతలువ. ఆ వ్యక్తి ఉత్సాహంలో తాను కాదరంపన వేర్పులు అభివృద్ధికి గొడ్డలివి. అలాంటి అవమానాల పట్ల మతిమరపు తగింది. విఫలమైన ప్రేమ పట్ల విస్మృతి మంచి. కాగా మిత్రుడు కానీ మరొకడు కానీ చాలు చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తప్తుడై మన్నింపమని ప్రార్థించిన క్షమించిన మరుక్షణంలో అతడి తప్పునే మరవటం ఉత్తమోత్తమం. అలాంటి మరపు మనస్సులు కలపక మైత్రిని పెంచగలరు. అంతేకాక పెదవి దాటితో ప్రాణాంతకమై ప్రయోజన శూన్యమైన రహస్యం తనదైన ఎదుటివాడిదైన వెంటనే మరిచిపోవటం మంచిది. చెప్పకూడని ఎంత జాగ్రత్త పడినా అది గుర్తుంటే చిత్తును కప్పిపచ్చినట్లు ఉన్నట్టు అంటే చల్లార్చినట్లు.
ఏ దుర్ముహూర్తంలోనైనా అది దహింపక మానదు. మరచిపోవాల్సిన వాటిలో దానం కూడా చేర్చది. దానాల్లో గుప్తదానం గొప్పది. ఇచ్చి మరిచిన దానం ఇంకా గొప్ప. ఇక్కడ ఒక విషయం మరువర, కొన్ని విషయాలు పట్టుబట్టినా మరవటం మహా కష్టం. మరచడం సాధ్యమని కూడా చెప్పరు. కానీ ఇలాంటి విషయాల నుండి హృదయాన్ని విముఖం చేయటం చేసే కృషి అందరూ కోరదగి. కొందరి మతిమరకు పక్క వాళ్ళకి రక్ష. అలాంటి వారిలో అధికారులు తమ తప్పుల పట్ల ఉన్నతాధికారులకున్న మతిమరు, తక్కువ ఉద్యోగస్తులకు ఆ మతిమరకు గుణాల పట్ల ఉండిన అభివృద్ధికి ఆట. క్రూరమైన మృగాలు, క్రూరులైన మానవుడు మరపు ఉంటే అది మానవ జాతికి శ్రీరామ రక్ష. ఆయన రాసిన వ్యాసమంజరుడు. కిల్లీ కొట్టు శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి రవిశాస్త్రి. కిల్లీ కొట్టు మన భారతదేశంలో ప్రతి గ్రామంలోనూ ఉంటుంది. అది కొండకతో వీధి మడుపులో చింత చెట్టు లేదా నిద్ర గన్నేరు చెట్టు. ఆ చెట్టు చిగురున కొంగలు, దిగువన కిల్లీ కొట్లో కొండకతో వయస్సు ముదిరిన ఆడది, గుళ్ళో విగ్రహంల బలసిన చిలకల, చలికాలంలో రగ్గుల, పేదవాడి కంట్లోని పర్మనెంట్ కలల గుమ్మటంలా కూర్చోవటం కద్దు. ముదిరిన ఆడది కానితో వయస్సు ముదరని 25 వయసు కాడైన ఉండవచ్చు. అలాంటి వాడు జుట్టంతా నీటుగా ఎగదువ్వుకుంటాడు. నుదుటి మీద వెనక వరకు ఆ జుట్టు పొడుగు 16 అంగుళాలుంటే అతని నుదుటి వెడల్పు మాత్రం అంగుళన్నరే ఉంటుంది. మొత్తం మొహం అంతా చిన్న నూనె గదిట అంతే ఉండిన అది అంతా జిడ్డుగా. అతని తలకి రాసుకున్న నువ్వుల నూనె అంత గిన్నెలోకి పిండితే పావలా ఖరీదు నూనె జుట్టు నిండా మిగిలిపోగా మరో పావలా ఖరీదు గిన్నెలోకి దిగు. అతని జుట్టు ఎవరిదో పెద్ద మనిషిది తెచ్చి తగిలించుకున్నట్లు, అతని చిన్న తమ్ముడికి తెచ్చి తొడిగినట్లు ఉంటుంది. ఇలా పెద్ద స్త్రీయో చిన్న పురుషుడో కూర్చుండే కిళ్ళీ కొట్టు ఇంకా ఎట్లుండు వంగల రెట్టలు ఖాతాదారుల మీద పడకుండా కొట్టు ముందు చల్లని పందిరి ఉంటుంది. ఖాతాదారులంతా చెట్టు నీడ కింద, కొట్టు పందిరి కింద డబుల్ నీడలో హాయిగా కూర్చొని కొట్టుని సీసాలలోని రకరకాలైన వస్తువులతో పాటు సీసాలతో శాశ్వత నివాసం ఏర్పరచుకొని ఈగలవై తన్మయ స్థితిలో చూచుతుంది. ఇప్పట్టున ఒక గమని, మానవుడు ఈ లోకంలో ఎవరిని ప్రేమించినా ప్రేమించకపోయి తనని తాను ప్రేమించు. అంచేతనే అద్దాలు లేని కొట్ల కంటే అద్దాలున్న కిళ్ళీ కొట్లకి ఎక్కువ బేరాలుంటాయి. ఆ అద్దాలు ఖాతాదారులు తమ అందాలను తిలకించుకొని తనివి తీర్చుకోండి. పందిరి కింద హాయిగా కూర్చొనేందుకు వీలుగా 2 కొయ్య బల్లలు ఉండడం, ఆ బల్లలు ఎప్పుడూ చాలా బిజీగా ఉండడం సర్వసాధారణమైన విషయం. అట్టి కిళ్ళీ కొట్టు వద్ద మీరు మిఠాయి లేక మసాలా కిళ్ళీలు మీ ఇష్టానుసారం కొనవచ్చు. కిళ్ళీ కొట్ల వద్ద కిళ్ళీలే కాక జాడీ బీడీలున్న వాచీ సిగరెట్లు కూడా అమ్మకం చేయబడు. మీరు చిన్నవాళ్ళైతే అవి అక్కడ కొనుబడి చేసుకొని ఇంటిలో తెలియకుండా అక్కడే కాల్చుకోవాలి. అగ్గిపెట్టె కావాల్సి వస్తే అది కూడా కొనుబడి చేసుకోవచ్చు. లేకపోతే కాలే శాంతాడు కానీ మండే దీప బుడ్డి కానీ నీకక్కడ నిప్పుకి కొరత లేకుండా సిద్ధంగా లభిస్తుంది. మీకు దాహనం కలిగితే కిస్తీ కొట్టు అక్కడ మీకు అల్లికాయ సోడాలే కాక లెమన్ సోడాలే కాక రకరకాల రంగు గుడ్డు దొరుకుతాయి. అవి తాగితే మీ దాహ బాధ తీరక మీరు తక్కువ డబ్బులుండి ఎక్కువ ఆకలి వేస్తే అప్పుడు కూడా మీరు కిళ్ళీ కొట్టు దగ్గరకి పుండు. అక్కడ మీకు పండిన అరటి పండ్లు మెండుగా అవి తినడంతో మీకు ఆకలి
అరటి పండ్లు తిరుగుతూ నంజుకోవడానికి మీకక్కడ గాజు సీసాలు, భద్రపరిచిన కొబ్బరుండలు, ఎర్ర పంచదార ఉండలు, స్ట్రాంగ్ పెప్పరమెంటులు, చాకలెట్లు వగైరాలు విరివిగా లభింపగా రౌడీ మూకలతో చేరి మీకు తలలు బద్దలు చేసుకోవాలని తలంపు కలిగిందా? వెంటనే కిళ్ళి కొట్టు వద్దకు పొండు. ఇక్కడ త్వరకు సోడా బుడ్డం దొరకబుచ్చుకొని వాటిని మిక్కిలి చక్కని మారణాయుధాల మీరు ఉపయోగించుకోవచ్చు. మీకు దెబ్బ తగిలిందా? వెంటనే కిళ్ళి కొట్టు వద్దకు పడు. ఆలసింప అతడు సోడాతో దెబ్బకు శుభ్రంగా కడుక్కొని కాసు కలిపినటువంటి సొంతం పూసుకుంటే మీకు తగిన దెబ్బ నిమిషంలో మాయ. మీకు బ్రహ్మానందం కావాలా? పెరిగితనమే జ్వరాన్ని మీరు పోగొట్టుకోవాలా? కష్టాల విషబాధలు మీరు దులుపుకోవాలన్న, మీ దేహానికి విశ్రాంతి, మనసుకు ఉల్లాసం కలిగి మీకు బ్రహ్మానందం సిద్ధించాలన్న అనువుగా మద్యపానపు శాఖ వారు రహస్యానుమతిపై కొన్ని ప్రత్యేకమైన కిళ్ళీ కొట్ల వద్ద ఒకటవ రకం వంటసారా సరసమైన ధర మీకు లభింపచేయబడగ. మీకు స్త్రీవాంఛ ఉంటూ మీకు స్త్రీవాంఛ ఉన్నదా? సంగతి గ్రహించి మీకు వాంఛాధికమై కంపెనీలు దూరమై భార్యలు కానీ ఏకచ్చమాన చారికలు కానీ కరవైనప్పుడు మీరొక ఆడకిళ్ళి కొట్టు పరిచయ భాగ్యం ముందుగానే సంపాదించుకొని వనజడు మీకు సంభవించిన తాత్కాలిక కష్టదశ నిమిషాల్లో కడతేరిపో. మీరు కళాకారుల, మీకు సౌందర్యాపేక్ష ఉందా? మీరు ఇంకెక్కడికి పోకుండా కిళ్ళి కొట్టు దగ్గరకు వెళ్ళి కిళ్ళి కొట్లో పటాలు కట్టిన క్యాలెండర్ల బొమ్మలు, రంగురంగులు పొందిన స్త్రీ సౌందర్యాలు మీరు కళ్ళారా చూసి ఆనందించి ఆ సౌందర్యాన్ని మించిన సౌందర్యం ఈ భూప్రపంచంలో లేదని గ్రహించగా మీరు భక్తుల, మీకు భగవంతుడు కావాలా? మీకు భక్తే కావాలా? మీకు భక్తే కావాలంటే కిళ్ళి కొట్టు దగ్గర అనేకమైన ముఖ్య పదార్థాల్లో ఒకటే కదా. మలయాళపు కిళ్ళి కొట్టులో గురువాయూర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించగా, కన్నడపు కిళ్ళి కొట్టులో శాంత సాయి బాబాను చూడ అరవయ్యర్ కొట్టులో మధుర మీనాక్షి కానీ రామేశ్వరుని కానీ ప్రాంతీయకు ఆర్ముగం వాడిని చూడగలరు. మహమ్మదీయ కిళ్ళి కొట్టులో పటం కట్టిన పురాణ్ సూక్తులు మీరు చదవగలిగితే చదువుకోగలరు, లేదా నయనాందకరంగా చూడగలరు. అవి ఏవియు కాక జాను తెలుగు కిళ్ళి కొట్టే అయితే వెంకటేశ్వరులు కానీ, అవేవియు కాక జాని సింహాచల దీశుణ్ణి కానీ, అన్నవరం సత్యనారాయణుని కానీ, కాళహస్తీశ్వరుణ్ణి కానీ, కనక మహాలక్ష్మి కనకదుర్గ కానీ, ముమ్మడివరం బాలయోగి వారిని కానీ మీ తనువు పులకింప మీ దెంద ముప్పొంగ చూసి ఆ మేర మీ పాపాలను కడతీర్చుకొని ఆపాడి పుణ్యాన్ని మీరు మూట కట్టుకో. ఈ లోపల మీరొక సోడా తాగి కిళ్ళి దిగి సిగరెట్ అండి కనులు కాయిల్ కాచేలా సిటీ లేక రూట్ బస్సుకై వెయిట్ చేయవచ్చు. రాత్రి వేళలో మీరు కిళ్ళి కొట్టవద్దు. బ్రాకెట్లు చేతులు వ్రాయించుకోవాలి. పోస్టాఫీసులు మూసిన ఏ సమయంలోనే ఎత్తు ధరలు, కవర్లు, కార్డులు, స్టాంపులు అన్నీ మీరు లభింప చేసుకోవచ్చు. అర్ధరాత్రి సమయంలో లాడ్జింగ్స్ హౌసులలో మీ తాత్కాలిక ప్రేయసి, ఎమర్జెంట్ తోముడు సబ్బు, పాముడు పౌడర్, వాసన నూనె, రబ్బరు పన్నె, పెన్ ఇత్యాదులు కావలసి వస్తే మీరు లాడ్జిపోయి కిళ్ళి కొట్టు వద్దకు తరలిస్తే అవి అన్ని అధిక ధరలకు అక్కడే లభిస్తాయి. ముక్కు పొడుము, చొట్ట పొగ చొట్టలు, వారపత్రికలు, భూత చిత్రాలు, తలనొప్పి మాత్రలు, ఒక్క పొట్లాలు, దారపుండలు, పండ్ల పొడులు వగైరాలు కావాలంటే సరసమైన ధరలకు అవి కూడా కిళ్ళి కొట్ల వద్ద లభింప చేయబడగ. మీకు లోకం పోకడా, సామాన్యుడి వేదాంతం, రంగురంగుల కథలు, ఉక్కెల పురాణం ఇత్యాదులు కావాలంటే అవి లభ్యమయ్యే చోటు కిళ్ళి కొట్టు కాక ఇంకొకటి లేదు.
హరియుంగా వర్ణ విద్వేషాలు, మత వైషమ్యాలు, జాతీయులభిమానాలు లేని మన కిల్లి కొట్టు మన పుణ్య భూమిలో బంగారు జాగ, అతి పవిత్ర స్థలాలు, మన జాతికి గర్వకారణం. వేయల సిరి సంపదలు, బీద సాధలు, గాంధీ నెహ్రూలు, వరదలకు వర్ధంతం ఆలవాలమై హిందూ బౌద్ధ సిక్కు జైన పారసీక ముసల్మాన్ క్రిస్తానీల పెను అమీరులు కడు గరీబు ఉనికి పట్టై తిరోగమనాన్ని ఆపుకొని పురోగమింప ప్రయత్నం చేసే మన పవిత్ర భారతదేశ వర్తమాన శక్తుల సౌభాగ్యాన్ని మన కిల్లి కొట్లు అతి ముఖ్య చిహ్నాలు. మత్సు వజ్రపుత జయశ్రీ అనే పత్రికలో 1967 రాజు మహిషిలో ఇది వచ్చే చివరి వ్యాసం చుట్ట శ్రీ మునిమాణిక్య నరసింహారావు గారు. చుట్ట త్రాగడం సనాతనమైన ఆచారమేనా, లేక ఈ యుగాల వారు అలవరుచుకున్న ఒక దురభ్యాసమా అని ఒక ప్రశ్న వచ్చి పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామ మన దేశానికి పొగాకు తీసుకువచ్చాడని, అంతకుముందు మన దేశవాసులకు పొగాకు సంగతి తెలియదని ఒక వదంతి మాత్రము. కానీ ఈ విషయం అంగీకరించడానికి ఏమాత్రం వీలు. మన ప్రాచీన గ్రంథాలు ఈ చుట్ట ప్రశంస వచ్చి కాబట్టి చుట్ట తాగడం చాలా ప్రాచీనమైన ఆచారంగా మనం భీముడు అంగీకరించాలి. భీముడు చుట్ట తాగేవాడని ఢంకా మీద దెబ్బ కొట్టి చెప్పవు. భారతంలోనే కావలసినంత సాక్ష్యం విరాట పర్వంలో అన్నాడు, మొలమో పెక్కు చుట్టల్ పలు త్రాటన్ కోపభారం గుణన్ అమరన్. భీముడు క్షణానికి తట్టుకోలే చాలా పెద్దవైనన్ని బరువైనన్ని అయిన చుట్టలు ఎక్కువగా ఒకేసారి చుట్టుకొని వాటిని చాలా తాళ్లతో బిగించి ఒక చోట పడేసి ఉంచుకొని కావలసినప్పుడల్లా ఒకటో రెండో తీసి కాల్చుకునే. కోపం భావం బలుతుంది అని ఎందుకు అనవలసి వచ్చిందంటే ఆ వెధవ చుట్టూ చుట్టి ప్రాణం విసిగిపోయి చివరకు తన మీద తనకే కోపం అని చెప్పు. లేకపోతే ఇంకో రకం పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నారు, విరటులు కొలువులో ఉన్నారు. అప్పుడు తేలిక సమయంలో ఎప్పుడో భీముడు చుట్టలు చుట్టుకొని మహారాజునై ఉండి కూడా ఎంత గతి పట్టింది నాకు, చుట్టలు చుట్టి ఇచ్చేందు ఒక్క సేవకుడైనా లేకపోయాడు కదా అని పోయాడైనా అని చెప్పు. సాహిత్యంలోనే ఇంకొక నిదర్శనం చుట్ట సంగతి మగవాళ్లకు తెలుసు అంటారు. ఎంచక నా గమనమును ఇంచుక చుట్టైన కార్యం అని కళాపూర్ణోదయుడే ఆ మాట. ఏమని, ఈ ప్రయాణంలో నాకు ఒక చుట్టైనా ఇవ్వవలసిందని. చుట్ట అయిన కాని ఇమ్ము అంటే ఒక చుట్ట ముక్కైనా ఇవ్వవయ్యాను అంటే ఆ కళాపూర్ణోదయ చుట్టేతరం కూడా తాగేవాడు రాకది. అది ఏదో మనం ఇప్పుడు ఊహించలే. ధర్మరాజు ఒకసారి ఏదో ప్రసంగంలో చుట్ట అంటే ఎవరికి కోపం రాకూడదని చెప్పి చుట్టయును పగయును భేదం పెట్టి జనులకు దగదు అంటే చుట్ట తాగేవాడు కాకపోతే దాన్ని బలవంతంగా వెనకేసుకున్నాడు. కాటూరు వెంకటేశ్వరరావు గారు పడుకోబోయేము 2-3 చుట్టలు చుట్టుకొని పక్కనున్న అగ్గి బల్లపై పెట్టుకొని నిద్రపోయాం. పడుకోబోతూ ఉంటుంది. ఇప్పుడు తాగరు కదా, ఎందుకండి చుట్టలు చుట్టుతున్నారు అని అడిగా. రేపు పొద్దున నిద్ర లేవడంతోనే కావాలయ్యా, అప్పుడు చుట్ట కోసం అంటే బద్ధకంగా ఉంటుంది. అందుకని ఇప్పుడే చుట్టలు చుట్టుకొని పడుకుంటూ భూభారాన్ని మోసే ఆదిశేషుడు కూడా అలాగే చేస్తారు. చుట్ట చుట్టుకొని పరుండే అని భాగవతంలో ఉన్నది అన్నారు. విష్ణుమూర్తి చుట్ట వారు జోదు అని పేరు ఎందుకు ఉన్నది అని అడిగితే ఏం సమాధానం చెబుతారు? ఏదో పోనీలే అని ఊరుకుంటే ఉన్నా కాబట్టి సరిపోయింది, కానీ అసలు చుట్టతో ఆయనకి ఏం సంబంధం? అందుకు గ్రంథంలోకి దిగడం, ఆయన చుట్ట తాగేవాడని తెగేసి చెప్పి ఊరుకో. అయితే విష్ణు పదారవింద సేవకులు, 7 కొండల వెంకటరామణుని భక్తులు
మొదలైన వారిచే సేవించబడే చుట్టలు తిరుపతి చుట్టలని పేరు. మనం తాగేవి మామూలు చుట్టలు, అంతే భేదం. కాబట్టి భారత కాలం నాటికే చుట్ట తాగే అలవాటు మనకు ఉన్నట్టు తెలిపోయింది కదా. మరొక విషయం, గురుజనుల సమక్షంలో స్త్రీల ఎదుట చుట్ట తాగేవారు కారని భారతంలో ఎక్కడ ఉన్నది అనవచ్చు. త్రాగవచ్చునని ఎక్కడ ఉన్నది? త్రాగవచ్చునని లేదు. కాబట్టి తాగకూడదని అన్నట్టు మనం విధిగా భావించి ప్రతిపక్షులకు అనుకూల దృష్టాంతం లేనప్పుడు, మనం చెప్పిన దానికి దృష్టాంతం విరోధం లేనప్పుడు స్వపక్ష స్థాపన జరిగినట్లే భావించడం తర్కసమ్మతం. ఇది తర్క. స్త్రీల సమక్షంలో చుట్ట తాగడం నిషేధమే అయినా ప్రియురాలితో ఏకాంతంగా ఉన్న సమయం చుట్ట తాగడం అనుపూర్వక సంప్రదాయంగా కలిపి భార్య ప్రియుడి దగ్గరికి చేయి తమలపాకలు చుట్టలు ఇచ్చినట్టు అనేక చోట్ల వర్ణిత. పాండురంగ మహాత్మ్యంలో ఈ విషయం స్పష్టంగా ఉంది. తనదు కొయ్యలి వీధ్యము చుట్టయీన్ అని అన్నది. భార్య తమలపాకులు చుట్టా కూడా ఇచ్చినట్టు చెప్పదు. బంధువులు స్నేహితులు వచ్చిన భోజనం తరువాత అందరికీ తలొక చుట్టా ఇవ్వడం ఇప్పటికీ మనలో ఆచారంగా ఉంది. ఈ ఆచారం భారత కాలం నాటికే ఉందని ఊహించడానికి నాకు ఆధారాలు దొరికాయంటున్నాడు మణిమాని. శ్రీకృష్ణ భగవానుల వారి బంధుజనులంతా వచ్చి ఆ వచ్చిన వారిలో పాండురాజు కొడుకుడు ధృతరాష్ట్రుడి కుమారులు. కృష్ణుడు మొదటి నుండి పాండవుల మీద స్నేహభావంతో ఉంటూ ఆదరణ చూపిస్తూ పక్షపాతం ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక సందర్భంలో చుట్టలు ఈజడంలో కూడా ఈ పక్షపాతమే ప్రదర్శి పాండు తనయుల తలొక చుట్టా ఇచ్చి ధార్తరాష్ట్రులకు ఇవ్వాల. అలాగా పక్షపాతంతో ప్రవర్తించటానికి కారణం ఊహించడం పెద్ద కష్టమేగా. పొగాకు ఆ రోజుల్లో చాలా ప్రియంగా సర్వజన లభ్యంగా ఉండేది కాదు. మహారాజులు మాత్రమే చుట్ట తాగేవారు. పాండవులు 5. ఈ 5గురు 5 చుట్టలు ఇయ్యడం అంత కష్టమైన పని కాదు. ధార్తరాష్ట్రులు 100 మంది, అంతమందికి చుట్టలు ఇవ్వడం కష్టం. ఈ కారణం చేతనో లేక పాండవ పక్షపాతి కావడం వలన కృష్ణ భగవానుడు పాండవులకు మాత్రం చుట్టని ధార్తరాష్ట్రులకు ఇవ్వరు. అప్పుడు భీష్మాచార్యుడు కృపాచార్యుడు అంటూ పాండవులకు ధార్తరాష్ట్రుడు పుండరీక నేత్రా చుట్టరికంబున నీకు నొక్క రూప అంట. ఏ మహానుభావ కృష్ణ, పాండవులు ధార్తరాష్ట్రులనే భేదం ఉండకూడదు. చుట్టరికం అంటే చుట్టలు ఇచ్చే విషయం అందరూ నీకు ఒక్క సమానమే, అందరూ ఒక్కటే అంటున్నారు ఆచార్య. చుట్టకు సంబంధించిన స్నేహమే చుట్టరికమని ముందు నిరూపిస్తా. ఆచార్యుల వారితో సంబంధం ఉన్నది కాబట్టి అవి తిరు చుట్టలే అయి ఉంటాయి. చుట్ట త్రాగడం ప్రధానంగా రాజుల పరంగా కనపడుతుంది, కానీ సామాన్యుల విషయంలో అంత వ్యాప్తిలో ఉన్నట్టుండే. ధర్మరాజు నిర్మించిన మయసభ సంగతి చెప్పే సందర్భంలో సభా పర్వంలో సామంతరాజులు చుట్టూ కొనిరి అను. ఏమి చుట్టి ఉంటారు? చుట్టలే చుట్టుకొని ఉంటారని ప్రామాణిక. ఇలాగా భారతంలో ఎక్కడ చూసిన చుట్టల సంగతి బహుళంగా. ఇంకొక సంగతి జ్ఞాపకం, విష్ణుమూర్తికి చుట్టలంటే మహా ఎక్కువైన ప్రీతి అని చెప్పడానికి 3 కారణాలు. విష్ణువు శంఖచక్రాలు ఉన్నాయి అన్నది అందరికీ తెలిసిన విషయం. శ్రీరంగనాథుడి చుట్టయం ఉంచుకున్నటువంటి ప్రేమ వల్లని తన శంఖచక్రాలకు చుట్టగుల్ల అని పేరు పెట్టుకున్నారు. చుట్టుగుల్ల అన్న చుట్టగుల్ల అన్న ఒకటే చుట్టుగుల్ల. అలాగే తన చక్రాయుధానికి చుట్టు గయిదు
అని కూడా ముద్దు పేరు పెట్టుడు. అసలు ఆయనకే చుట్టువారు వారి చుట్టుతాలు తోడు అనే పేరు. చుట్టకే రూపాంతరం చుట్టబడింది కాబట్టి పెట్టు చిట్టు పుట్టు మొట్టు సెక్కు శబ్దాలు దానిలోంచి. పూర్వకాలంలో రాజుల కోసం చుట్టను తయారు చేయటానికి ప్రత్యేకంగా ఒక ఇల్లు అంటూ ఉండే, దాన్ని చుట్టిల్లు అనేవారు. చుట్టలు చుట్టడానికి ఏర్పడిన ఇల్లు చుట్టిల్లు. ఇది నట్టిల్లు వంటి నడువు ప్లస్ ఇల్లు నట్టిల్లు అయినట్టే చుట్ట ప్లస్ ఇల్లు చుట్టిల్లు. చుట్టలు తాగేవారు ఇద్దరు కలియటంతోనే వాళ్ళిద్దరి బట్టి స్నేహం కుదిరి ఆ ఇద్దరిలో ఒకరు చుట్టుకొని నోరు విప్పి ఏమాట అనరుండాలి రెండవ వాడి వైపు చెయ్యి చాపటంతో ఆ రెండవ మనిషి నిప్పు పెట్టి తీసి అతని చేతిలో పెడత. సాధారణంగా మొదటి పెద్ద మనిషి రెండు చుట్టలు చుట్టి పక్కనున్న పెద్ద మనిషి ఒకటి ఇవ్వడమే ప్రాకట. ఇట్లాగా చుట్ట సంబంధంగా ఇద్దరు మనుషుల మధ్య ఏర్పడిన సంబంధమే చుట్టరికం. అదే చుట్టరిక శబ్దంగా చుట్టరికమైపోయింది. అదే చుట్టరిక శబ్దం యొక్క వ్యుత్పత్తి. ఈ వ్యాపారం ప్రాచుర్యంగా బంధువుల మధ్యనే జరుగుతూ వచ్చిన కారణాన చుట్టరికం అంటే బంధుత్వం అనే అర్థం స్థిరపడిపోయి రూఢమైపోయి దీన్నే సాముదాయార్థం అంటారు. అప్పటికే చుట్టం అంటే బంధువనే అర్థమే కాక స్నేహితుడనే అర్థం కూడా. చుట్ట పొగ అనే మాటలకు తర్కశాస్త్రంలో ఉన్న సంబంధం చూస్తే చుట్ట యొక్క ప్రాశస్త్యమే కాక తర్కశాస్త్రాన్ని రచించిన గౌతమ్ వాత్సాయనుడు, దిగ్నాగాచార్యుడు, గంగేశోపాధ్యాయ మొదలైన వాళ్ళంతా చుట్ట పొగ ఈ రెండింటికి గల సంబంధాన్ని బాగా గుర్తించారు అని స్పష్టంగా తెలుసు. తర్కంలో అనుమాన ప్రమాదం అనబడి ఒక వాదం అనువాదం ఇలా ఉంటుంది. ఆ వాదన ఎక్కడ ధూమము ఉండదో అక్కడ అగ్ని వదు. ఇక్కడ ధూమం అన్నది కాబట్టి అక్కడ అగ్ని వదు. ఈ వాదనని ఇంగ్లీషులో సిలోజిమ్ అంట. ఈ రకం వాదన ప్రమాణం వ్రాయబడి విచిత్ర తర్కం చూడలేదు. ఎక్కడెక్కడ ధూమం ఉన్నదో అక్కడక్కడలా అగ్ని ఉన్నది అన్నది హేతువ. ఈ హేతువాక్యమే దోషయు. అయితే వాదం దోషభూయిష్టము. హేతు నిర్ణయం చేయటం తార్కికుడి ప్రతిభ ప్రదర్శనము. అంచే తార్కికుడు హేతు పుష్టి కోసము, వైయాకరుడి ధాతు పుష్టి కోసం చూస్తూ ఉంటాడు. ఆ సంగతి అలా ఉంచి ప్రకృతానికి వస్తే ఇప్పుడు చెప్పిన వాదనలో హేతు పుష్టి ఎంచేత అంటే పొగ ఉన్న చోటల్లో అగ్ని ఉంటుందని విషయాన్ని కాదని లేరెవరు. కొంచెం తార్కికంగా పరిభాషలోకి పెట్టి ధూమానికి అగ్నికి నిజత సంబంధం ఉంది. ఆ రెండు ఎప్పుడు కలిసి ఉంటాయి? పొగ ఉన్నది అంటే అగ్ని ఉన్నది అంటే ఎత్ర ఎత్ర ధూమ తత్ర తత్ర అగ్ని అని చెప్పాడు శాస్త్రక. పై హేతువాక్యాన్ని తార్కికుడు ఎలా నిర్మించాడు అని చుట్ట త్రాగడాన్ని చూసి అని జవాబు వచ్చిందని చెప్పింది. ఇంకో మార్గం, ఎందుకంటే ఆ నియత సంబంధం ఒక్క ఈ విషయంలో అనుమానానికి అవకాశం లేని పద్ధతిలో కనిపిస్తుంది. చుట్టలో అగ్ని ఉంటే నోట్లో నుంచి ధూమం వస్తుంది. అగ్ని లేకపోతే ధూమం రాదు. ఎత్ర ఎత్ర ఒక నిర్ణా తత్ర తత్ర ధూమోన. అయితే చుట్ట కాలుస్తుండగా ధూమం రావటమా, అక్కడ అగ్ని ధూమం రెండూ కలిసి ఉంటాం మేము చూశామని ఈ తార్కికులు ఒప్పుకోక ఎత్ర ధూమస్తత్రాగ్ని యథా మహానస అంట. ధూమము అగ్ని వంట ఇంటిలో నియత సంబంధంలో ఉన్నాయి అని అన్వయ దృష్టాంతం ఇస్తా. అట్లా అనడం కేవలం చుట్ట మీద వ్యతిరేకం ఉండటం వల్లనే అని. కానీ ఇంకొకటి, చుట్టకు ఈ విధంగా అన్యాయం జరిగి తార్కికుల చేతులు. ఈ కారణం చేతనే ఈనాటికి తర్కం చదువుకున్న వాళ్ళ చేతులు
చుట్ట చస్తే ఈ విషయం నిజమో అబద్ధమో తెలుసుకోవాలంటే జంఝాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని తిరువెంకటాచార్యులు గారిని అడగవాలి. నిజానికి ధూమానికి అగ్నికి ఏకాంతిక సంబంధం. మహాసనాల్లో చస్తే అక్కడ సంగతి మా కాంతాన్ని అడిగా. ఏమిటి నిజం చెప్పండి. ధూమం ఉన్న చోటల్లా అగ్ని ఉంటుంది అంటాడు న్యాయకర్షణ కందక. ఇది నిజమే. తర్కశాస్త్రం రచించిన గౌతముడే కానీ ఆ గ్రంథాన్ని తెనిగించిన వెంకటరమణ శాస్త్రి గారి కానీ ఎవరైనా సరే ఈ ధూమాగ్నుల మధ్య ఉన్న సంబంధం విషయంలో కాంతం చెప్పిందాన్ని కటిక్కిన తలవలసిందే కానీ కాదంటానికి దమ్ములు ఉండకు. ఈ విషయంలో ఆమె నిర్ణయం ప్రమాణం. దాన్ని విప్రతిపత్తి లేదు కాబట్టి ఆమె వాక్యం సర్వతంత్ర సిద్ధాంతంగా అంటే ఇతర శాస్త్రాలకు వైరుధ్యం లేని దానిగా అనేక సార్లు ఊరికే పొగ రాజుతుందే కానీ నిప్పు రాదు. ఎప్పుడైతే నిప్పు రాజు అగ్ని ఏర్పడుతుందో అప్పుడు పొగ ఉండదు అని ఆమె తెగేసి చెప్పి మహాసనంలో ధూమాగ్నుల మధ్య నియత సంబంధం లేదు. మహానసంలో కాలుస్తున్నప్పుడే ఎర్రని నిప్పు పొగ కలిసి కాబట్టి ఎత్తర ఎత్తర ధూమ తత్ర అగ్ని అన్న వాక్యం చుట్ట దహన సంస్కారం చేత అనబడి గౌతముడి కాలం నాటి చుట్ట కాల్చడం బాగా వ్యాప్తిలోకి ఉందని అర్థాంతం సిద్ధాంతం. అభ్యుదయ రచయితలు అన్నట్లు ఆ కాలంలో రాజులను సంతోషపెట్టడానికి సకల శాస్త్రాలు కావ్యాలు పుట్టాయి కాబట్టి రాజులు చుట్ట కాల్చడానికి సంబంధించిన ఈ వాక్యం తర్కశాస్త్రంలోకి. కాబట్టి ఇంతకు తేలిన విషయం ఏమిటంటే చుట్ట పంపిణీ మీదే తర్కశాస్త్రం పుట్టింది. ఉదాహరణలో మహాసనంలో వారు చెబుతారు. అల్లా అనకుండా ఎత్ర ధూమ తత్రాగ్ని యథా దహన సంస్కార వైఖరి అని ఉండాలి. సాధన్య నిరూపణ వల్ల ఇలాగ చుట్టకు సంబంధంగా ఉండకపోవటానికి కారణం కూడా ఊహించవచ్చు. మొదట్లో రాజులకు సంబంధించిన తర్కశాస్త్రంలోకి ఎక్కించారు. తర్వాత రాజుల ప్రతిభ తగ్గి బ్రాహ్మణుల ప్రాబల్యం వచ్చి చుట్ట త్రాగడం రాజుల్లో ఉండేదని చెప్పి వారు క్షత్రియులు అంటే బ్రాహ్మణేతరుల ఆచారాన్ని పేర్కొని దానికి తర్కశాస్త్రంలో ప్రాధాన్యం ఇవ్వడం. తర్కశాస్త్ర గ్రంథకర్తలై బ్రాహ్మణులకు ఇష్టం లేకుండా అంచేత తమకిష్టమైన మహానన విషయంలో ఉదాహరణంగా బ్రాహ్మణుల వల్ల బ్రాహ్మణేతరులకు జరిగిన అన్యాయాల్లో ఇదొకటి. ఈ అలంకార శాస్త్రంలో చుట్ట కావాల్సిన ప్రమేయం అది ఇప్పుడు తేలే విషయంగా సంస్కృత వాంగ్మయంలో చుట్ట ప్రశంస కొద్దిగా ఉంది. కాళిదాసు మేఘ సందేశంలో మేఘాలు చుట్టలతో పోల్చబడి మేఘాలు చుట్టలు చుట్టుకొని గగన మార్గంలో వెళ్తారు. ధూమజ్యోతి సరిల మరుతా అన్న చోట ధూమ ప్రశంస వచ్చింది కదా. కాళిదాసు కూడా చుట్ట తాగడం దానివల్ల పొగ పుట్టించడం అని విషయాలు తెలుసు. చుట్ట తాగడంలో రెండు విశిష్టమైన పద్ధతులున్నాయి. చక్కని పేటికలో దాన్ని చుట్టను పేచి దాన్ని ఒక నిప్పు పెట్టెను పక్క గుండ్రని బల్ల మీద పెట్టి కడపు టీలో పడుకొని తీరిగా చుట్టముట్టి ఆప్యాయంగా ధూమపానం చేయటం ఒక దేవులపల్లి కృష్ణశాస్త్రి ఈ పద్ధతిలో చుట్ట కాల్చేవారు. అరుగు పైన కానీ మరొక తోట కానీ చాపపై నడ్డిగం వేసి కూర్చొని చుట్ట తాగటం మరొక. కాటూరు వారు ఈ పద్ధతిలో చుట్ట కాదు. రెండవ పద్ధతిలో కూడా టీవీ రాజసం, బృందాతనం, సరళత, స్నేహభావం మొదలైన సుగుణాలు ప్రదర్శితాలు కావటానికి చక్రవాకాలు సూర్యన్, చకోరికలు చంద్రుడియన్, తొమ్మిదలు పువ్వుల గుర్తియన్ ఎలాంటి అనురక్తి కలిగి ఉన్నాయి. అలాగే కవులు కూడా
కాటూరి వారి చుట్టలాగా పద్ధతిలో అనురక్తి కలిగి చుట్ట బీడీ సిగరెట్ అనే ఉపాధి భేదం చేసి వేరు వేరు వస్తువుగా కనపడుతున్న వాటిలో ఉపహితమైన మూల పదార్థము ఒకటే పరమాత్మ పదం త్రిమూర్త్యాత్మకారం పొందినట్టే ఇది. ఈ మహదర్థం ఎదిగిన కారణ పండితులు కవులు ఐదు అయిన వారు ఈ త్రిమూర్తులను సేవిస్తూ ఎట్లాగైనా ఈ త్రికల్లు పర్వతాల్లో మెరుగుల శిఖరాల్లో కైలాసంలో సముద్రంలో క్షీర సముద్రంలో యశో వైభవం కలిగి వ్యాపకమైన కీర్తి కలిగి ఒక్క చుట్టానే చెప్ప చుట్ట తాగడం వల్ల అనేక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. రాజకీయాలు శేషుడు దురంధరుడైన చర్చ చుట్ట తాగడం వల్ల అసమాయమైన ప్రజ్ఞ సంపాదించిన జగది దేవులపల్లి కాటూరి చుట్ట తాగుతూ ఉన్న కారణాన్ని మహాకవుడు చుట్టను ముట్టించిన విధానం పొగవదని వర్తులాకారమైన చిన్న చిన్న మేఘమండలాన్ని సృష్టించగా అది మందమందంగా గతిని ఆకాశంలో విహరిస్తూ పంక్తులుగా నిలిచిన బలాకాల కిసలయాల రాగేయంగాని మేఘునిగా కైలాసానికై పోతున్న రాజహంసల హరిక ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్రిష్టసాను వప్రక్రీడా పరిణతి గజ ప్రేక్షణీయం దదచ్చనే శ్లోక పాదం కూడా జ్ఞానం చుట్ట మనస్సు కలిగించిన వ్యాకులం పోగొట్టు అలసట తీరుస్తూ దాహాన్ని ఉపసింపజేస్తుంది విరహార్తులు శమింపజేస్తూ చుట్ట తాగటం వల్లే కలిగే ఆనందం మధురమైన కావ్యాన్ని చదివిన ప్రియురాలి బుగ్గపై చిటిక వేసి సరసోక్తి ఆడేయడం సరిగ్గా ఆనందంతో సమానమైందని చెప్పు కోపం ద్వేషం వంటి మనోవికారాలు పోగొట్టటానికి చుట్ట వంటి వస్తువు ఇంకోటి మిత్రుడి వలె ఆదరించేది ప్రియురాలిలాగా లారించేది తల్లిలా బుజ్జగించేది ఒక్క చుట్టే కానీ ఇంకొకటి ఈ వ్యాపారం ఒకటి పీయూష పానల మధురం శరద్రాత్రిల మనోహరమై కాబట్టి మనం అందరం కూడా ఈ చుట్ట ప్రణత శిరస్కృతం కాగ చుట్ట యొక్క మహాత్మ్యం పర్వం ప్రయోజనం గుర్తింపని కొందరు నాస్తికులు దాని గురించి అపభాషణ చేస్తూ ఉండటం చాలా శోచని. ఈ చుట్టే అహం త్వాం ఉపాసే తమసో మా జ్యోతిర్గమ ఈ మణిమాణిక్యం రచనలు దీన్ని ఎన్నుకున్న రేపు నిద్ర అనే దాని గురించి వావిలాల సోమయాజుల గారి వ్యాసం.